నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవిలత తెలిపారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాలను సోమవారం ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు కమల్కాంత్ కరోచ్, బీజే కుమార్ కందయాత్తో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని, ఆ రోజు ఉదయం రెండో ర్యాండమైజేషన్ అనంతరం టేబుళ్లను కేటాయిస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 162 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇటువంటి ర్యాలీలు నిర్వహించినా, బాణసంచా కాల్చినా, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఏజెంట్లు సహకరించాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా కేసనపల్లి హైస్కూల్ నుండి కరవాక గోదావరి నదీ తీరం వరకు సైకిల్ తొక్కుతూ నినాదాలు చేశారు. ఆరోగ్యంపై అవగాహన, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ అనే అంశంతో ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు బోనం రాజు చెప్పారు. సైకిల్ తొక్కడంతో ఆరోగ్యం అనే అంశాన్ని విస్తృత ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 28 రోజుల కాలానికి గాను 3,15,85,574 రూపాయల భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో భక్తుల కానుకల రూపేణ 234 గ్రాముల బంగారం, 7 కేజీల 750 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. ఏలూరు జిల్లాలో జూన్ 4వ తేదీన నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్థానిక సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని కౌంటింగ్ హాల్స్ను పరిశీలించి మాట్లాడారు. ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అలజడులు సృష్టించే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపించాలని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు. ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్లు ఉంటాయని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ మీకే ఎక్కువ ఉన్నాయి. ఈవీఎం అయిపోయాక పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అంటే పోస్టల్ బ్యాలెట్ This is the last and if not working or showing any error. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పవేణి, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరికి వారు విజయోత్సవ ధీమాతో లెక్కలు వేసుకుంటున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు మంగళవారం తేలనున్న జాతకాలు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి పేరు తెచ్చుకోవాలి.
భీమవరంలో ఎన్నికల అధికారులను ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకు నరేంద్ర సెంటర్లో డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన పోలీసుల ప్రత్యేక నిఘా ఆధ్వర్యం వహించిన టౌన్ సీఏ నాగరాజు. తణుకులో ఘనంగా సినీ గాయకులు ఎస్పీ జయంతోత్సవం, శశి స్కూల్లో ఆలపించిన ఆయన పాడిన పాటలు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు. రాజమండ్రిలో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజోలు నియోజకవర్గంలో వైభవంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం, కేసనపల్లి నుంచి చేపట్టిన సైకిల్ ర్యాలీ. ద్వారకా తిరుమల చిన వెంకన్నకు 28 రోజుల హుండీల ద్వారా చేకూరిన ఆదాయం 3,15,00,000 రూపాయలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఏలూరులో కౌంటింగ్ ఏర్పాట్లు కట్టుదిట్టం స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.